పీసీ ఘోష్ కమిషన్ నివేదికలో చిన్న క్లాజ్ మీద కోర్టు అభ్యంతరం తెలిపిందే తప్ప క్లీన్ చిట్ ఇచ్చినట్టు కాదన్నారు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. జనాన్ని తప్పుదోవ పట్టించడానికే బీఆర్ఎస్ సంబరాలు చేసుకుంటుందని ఆరోపించారు. సీబీఐ ఇండిపెండెంట్ గా కూడా విచారణ చేయొచ్చన్నారు. ఈ ప్రక్రియ ఆగేదే లేదని ఎంపీ చామల చెప్పారు. 14 లక్షల మంది పోటీ పడిన జేఈఈ మెయిన్ 2026 ఫలితాలలో ఇద్దరు విద్యార్థులకు 300కి 300 మార్కులతో ఓపెన్ కేటగిరీలో 2 ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులు సాధించిన దేశం మొత్తంలో ఏకైక విద్యా సంస్థ శ్రీ చైతన్యయే. పీసీ ఘోష్ కమిషన్లో ఒక చిన్న క్లాజ్ మీద ఈరోజు అభ్యంతరం వ్యక్తం చేసినటువంటి హైకోర్టు తీర్పును పట్టుకొని మాకు మొత్తం క్లీన్ చిట్ వచ్చిందని చెప్పడాన్ని ఇది తెలంగాణ ప్రజల్ని తప్పుదోవ పట్టేయడం. కాకపోతే ఒకరోజు సమరం చేసుకోవడం వల్ల ఏం లేదు. మేము దీని మీద క్లారిటీ ఇస్తున్నాం కదా. సిబిఐ ఎంక్వైరీ జరగాల్సిందే. గతంలో ఇచ్చినటువంటి రిపోర్ట్లను ఆధారంగా తీసుకోవాల్సిన అవసరం లేదు. సిబిఐ ఇండిపెండెంట్గా మొదటి నుంచి అన్ని సంస్థలను, ఇప్పుడు ఎన్డీఎస్ఏని తీసుకోవచ్చు, సిబిఐ కాన్ఫిడెన్స్లకు, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ని తీసుకోవచ్చు. ఏ ప్రాథమికంలో మీరు తేట తెల్లం చేసిర్రు, వీళ్ళు తప్పులు చేసిర్రు అనే దాని మీద. సో డెఫినెట్గా ఇది జరుగుద్ది. ఈ ప్రక్రియ ఆగలే ఇంతటితోటి. పీసీ ఘోష్ కమిషన్లో ఒక చిన్న క్లాజ్ మీద ఈరోజు అభ్యంతరం వ్యక్తం చేసినటువంటి హైకోర్టు తీర్పును పట్టుకొని మాకు మొత్తం క్లీన్ చిట్ వచ్చిందని చెప్పడాన్ని ఇది తెలంగాణ ప్రజల్ని తప్పుదోవ పట్టేయడం. కాకపోతే ఒకరోజు సమరం చేసుకోవడం వల్ల ఏం లేదు. మేము దీని మీద క్లారిటీ ఇస్తున్నాం కదా. సిబిఐ ఎంక్వైరీ జరగాల్సిందే. గతంలో ఇచ్చినటువంటి రిపోర్ట్లను ఆధారంగా తీసుకోవాల్సిన అవసరం లేదు. సిబిఐ ఇండిపెండెంట్గా మొదటి నుంచి అన్ని సంస్థలను, ఇప్పుడు ఎన్డీఎస్ఏని తీసుకోవచ్చు, సిబిఐ కాన్ఫిడెన్స్లకు, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ని తీసుకోవచ్చు. ఏ ప్రాథమికంలో మీరు తేట తెల్లం చేసిర్రు, వీళ్ళు తప్పులు చేసిర్రు అనే దాని మీద. సో డెఫినెట్గా ఇది జరుగుద్ది. ఈ ప్రక్రియ ఆగలే ఇంతటితోటి.